అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నారా మీరు? అయితే ప్లీజ్ ఒక్కసారి లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా అస్సలు మర్చిపోవద్దు. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో గంట కొట్టుకుంటూ వస్తదనమాట. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకు ఇంకా ఎన్నో వీడియోస్ చేయాలని అయితే మస్తు బూస్టప్ అయితే వస్తదనమాట. సో, అందుకని చెప్పేసి ఇంత రిక్వెస్ట్. మీరు సపోర్ట్ చేస్తూనే కదండీ నేను ముందుకు పోతా. సో, సపోర్ట్ చేశారని నమ్మకంతో ఈరోజు వీడియో వచ్చేసి అదేనండి, శివాజీ అన్న బజ్ ఇంటర్వ్యూ అనమాట. ఈరోజు నేను తనుజ ఇంటర్వ్యూ అయితే చూసినా అనమాట. అమ్మ ఒక నిమిషం ఆగండి. తనుజ ఇంటర్వ్యూ అయితే చూసినా అనమాట. నిజం చెప్తున్నా అండి, మస్తు బాధ అనిపించిందండి. నాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. అరే, ఈమె ఎమోషన్ కానీ, ఈమె బాండింగ్ కానీ, మీ ప్రతీది ఫీల్ అయ్యే విధానం కానీ రియాలిటీ కదా అనిపించింది. సో, మస్తు అంటే మస్తు ఫీల్ అయిపోయినా. తను చూస్తూ ఉంటే నిజంగా శివాజీ అన్న కూడా ఏడుపొచ్చేసిందండి. అంత ఫీల్ అయిపోయిండు. మళ్ళీ ఇంకొకటి తనుజ చెప్తున్నా, నిజంగా కళ్యాణ్ గురించి చాలా బాగా మాట్లాడింది. అండ్ కళ్యాణ్‌కి, తనుజకి ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి కూడా చాలా క్లియర్ కట్‌గా క్లారిటీ ఇచ్చేసింది తనుజ. సో, ఇంకా బయట ఏవేవో సాంగ్స్ అని, మీరిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఏవేవో ట్రోల్స్ వస్తున్నాయి తనుజ గురించి, కళ్యాణ్ గురించి. సో, వాళ్ళిద్దరి మధ్యన ఒక మంచి ఫ్రెండ్షిప్ బాండ్ ఉంది. సో, అది అలాగే ఉండనిద్దాం. పిచ్చి పిచ్చిగా ట్రోల్స్ చేసుకుంటూ వాళ్ళకి అనవసరంగా ఇబ్బంది పడేటట్టుగా ఎందుకు చేయాలి చెప్పండి? నా రిక్వెస్ట్ అనమాట. సో, ట్రోలర్స్ ఎవరైనా ఉంటే కనుక అట్లా చేయకండి. వాళ్ళ ఇద్దరిది క్యూట్‌గా ఉంది పేరు అనేది. కాకపోతే వాళ్ళిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి మంచిగా క్లియర్ కట్‌గా అయితే చేసింది. అండ్ ఇంకొకటి, నేను ఈరోజు తనుజ ఇంటర్వ్యూ చూసిన. అక్కడ అమ్మాయి తన గురించి కంటే తన ఫ్రెండ్ గురించి ఎక్కువగా ఆలోచించి ఈరోజు గెలవకుండా అయిపోయిందే అనిపించింది. కానీ ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, మనకొక దగ్గర ఓటమి ఎదురయిందనుకోండి, ఎక్కడో ఇంకొక దగ్గర గెలుపు అనేది మన కోసం ఎదురు చూస్తుందనని మర్చిపోవద్దు. సో, తనుజను కూడా అట్లనే అనుకుంటా నేనైతే. ఈరోజు తను బిగ్ బాస్ విన్నర్ అవ్వకపోవచ్చు. కానీ ప్రజల హృదయాలలో తను నిజంగా చాలా చాలా ఉండిపోయిందనమాట. బెస్ట్, ఇటువంటి కూతురుంటే బావుండు, ఇటువంటి పిల్ల మా ఇంట్లో ఉంటే బాగుండు అనేటట్టుగా ఉంది. సో, పుట్టస్వామి, తనుజ పుట్టస్వామి వాళ్ళ ఫాదర్ నేమ్ చచ్చిపోయేదాకా తన పేరు పక్కన పెట్టుకుంటా అని చెప్పడం. అండ్ ఇంకొకటి, నా ప్రొఫెషన్ మారుండొచ్చు కానీ నా క్యారెక్టర్ మారదు అని. అండ్ ఇంకొకటి, వాళ్ళ అమ్మ, నాన్న అందరూ ప్రతి పేరెంట్స్ టాప్ 5లో వచ్చినప్పుడు అమ్మ, నాన్న అందరూ వచ్చారు. నా అమ్మ, నాన్న కూడా ఉండుంటారేమో అని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూసినా అని. అవన్నీ చెప్తా ఉంటే నిజంగా నాకు కూడా చాలా ఎమోషనల్ అనిపించిందండి. ఒక కూతురు తండ్రి కోసం అంత తప్పించిపోతుంది. ఆ తండ్రి క్షమిస్తే ఏమైతుందో చెప్పండి. నిజంగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఇంట్లో వాళ్ళని మర్చిపోయి, ఇంట్లో వాళ్ళు గానీ, బయట వాళ్ళు గానీ ఎవరు ఏమనుకుంటే నాకేంటి అనుకోని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటున్నారు. కానీ తనుజ వాళ్ళ డ్యాడీ, వాళ్ళ మమ్మీ, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ తలదించుకునేటట్టుగా ఉండకూడదు నా వల్ల అని చెప్పేసి ఇండస్ట్రీకొచ్చి తను ఎలా అయితే ఉండాలనుకున్నదో అలాగే ఉంది. ఎక్కడ గూడా ఏమంటారు, వేరే రకంగా చెత్తగా గూడా అసలు ఎక్కడ గూడా బ్యాడ్‌గా ఎక్కడ కాంట్రోవర్సీ‌లో గాని అట్లా ఎక్కడ లేదసలు. అంత పద్ధతి గల అమ్మాయిని క్షమించండి పుట్టస్వామి గారు. ఇంకా ఎన్ని రోజులు మీ కూతురికి మీరు దూరంగా ఉంటారు. తనుజ వాళ్ళ ఫ్యామిలీ అంట జాయింట్ ఫ్యామిలీ అంట. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాన్నమ్మ, తాతయ్య, అత్తమ్మ, మామయ్యలు, అమ్మ, నాన్న, చెల్లెళ్ళు అందరూ పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ ఇంటికి న్యాయం కోసం పంచాయతీ ఎట్లా, ఇప్పుడు ఈ ఊళ్ళో ఏదైనా లొల్లి పంచాయతీ అయిందనుకోండి, న్యాయం చెప్పండి అని చెప్పేసి వీళ్ళింటికే పోయేవాళ్ళంట అందరూ, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ. సో, మా ఇంటికి వచ్చిన వాళ్ళకే మేము అందరికీ న్యాయం చెప్తాం. కానీ మా ఇంటి పిల్లే మాకేదైనా బ్యాడ్ నేమ్ చేస్తే మేము అందరికి ఎట్లా న్యాయం చెప్తాం? పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు, ఎంతో అంతో చదివించాలి. చదివించిన తర్వాత ఇంకా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఇచ్చేసేయాలి అన్న ఒక కాన్సెప్ట్ మైండ్ తోటి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉందంట. కానీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ
ముగ్గురు కూతుళ్ళ గురించి మంచి చదువు చెప్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకాలి, వాళ్ళకంటూ ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి అని ఆ తల్లి ఆ రోజు కోరుకుంది కాబట్టి ఇటువంటి మంచి ఆణిముత్యం ఇంతమందికి తెలిసిందనమాట. నిజంగా తనుజ గురించి నాకు ఈరోజు ఫుల్ ఎమోషనల్ అండి. నేనైతే చాలా ఫీల్ అయిపోయినా. అరే నేను కూడా కొన్ని వీడియోస్ తిన గురించి బ్యాడ్‌గా మాట్లాడినా కదా! బ్యాడ్‌గా అంటే అక్కడ గేమ్స్ పరంగానే అంటే తను అట్లనే చేషింది. అది తన విధానమే అంత అని నాకు ఈరోజు తను బజ్ ఇంటర్వ్యూలో చెప్పే విధానం చూస్తా ఉంటే ఏడుస్తది ఊకే. అంటే అందరికీ ఎమోషన్స్ ఉంటాయి నిజంగా. కాకపోతే ఆమెకి ఎక్కువ ఉంది ఎమోషన్. ఇప్పుడు నన్నే తీసుకోండి, నిజంగా వేరే వాళ్ళు ఏడుస్తే నిజంగా తప్పు పట్టొద్దు. ఏదైనా చిన్న మిస్టేక్ జరిగిందనుకోండి, ఆఫీస్‌లో గాని ఏదైనా సరే గాని సార్ ముందుకెళ్ళామనుకోండి, చెప్పకుండానే కన్నీళ్ళొచ్చేస్తా ఉంటాయి. అసలు అది ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా గాదసలు తెలుసా? అది కావాలని ఏడిచినట్టు గాదు. ఆ ఎమోషన్స్ అనేటి ఆ వైర్ అనేది కట్ అయిపోయి కళ్ళకి నీళ్ళొస్తాయో ఏంటో తెలవదు గానీ, అది అంతే అండి. ఇదే ఎమోషన్ నేను చిన్నగున్నప్పుడు 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్ ఇంటర్ డిగ్రీ దాకా గూడా పెళ్లయినప్పుడు గూడా నేనసలు ఏడవనే లేదసలు. పెళ్లయిపోయినంకలే నాకు కన్నీళ్ళనేటివి స్టార్ట్ అయినాయి. అంటే ఇక మళ్ళా ఎక్కడో పోతది. అదెక్కడో పోతది మళ్ళా వద్దులే గానీ. పెళ్లి కాకముందు అసలు దాని ఏడుపంటే ఎట్లుంటదో కూడా తెలవదసలు. అట్లుండేదాన్ని. ఎప్పుడైతే పెళ్లయిపోయిందో, పెళ్లయిపోయిన తర్వాత, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అంటే కన్నీళ్ళంటే ఏంది, కళ్ళలోకి నీళ్ళు ఇట్లా గారుతాయి అనేది నాకప్పుడు తెలిసిందనమాట. సో, తనుజని చూస్తే నిజంగా మస్తు బాధనిపించింది. అండ్ తనుజకి, ఇమానుయల్‌కి ఉన్న ఫ్రెండ్‌షిప్ బాండ్ కూడా నిజంగా రియల్ గుడ్. అండ్ నిజంగా తనుజ బర్నీ గారిని నాన్న, నాన్న అన్ అని అన్నది చూడు, అసలది కావాలని కంటెంట్ క్రియేట్ చేయనీకి అనలేదు. నిజంగానే హానెస్ట్‌గానే బర్నీ గారిని తండ్రిలాగా అనుకుంది. వాళ్ళ ఇంట్లో పెద్ద మనుషులు ఎలా అయితే ఉంటారో వాళ్ళ ఓన్ హౌస్‌లో, సో ఇదే హౌస్‌లో కూడా ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఇంట్ల అని ఒక రియల్‌గా ఫీల్ అయింది తనుజ. సో అట్లని దాని గురించి కూడా నాన్న, నాన్న అని ఒక బాండ్ ఉంటుందని జెప్పేసి, బయట నుంచి ఫస్ట్ హోమ్స్ వాళ్ళొచ్చి లొల్లి పెట్టుకోవడం, పంచాయతీ చేయడం. సో, ఇదంతా ఎట్లనో అయిపోయింది. ఆహ్, నిజంగా తనుజ ఇండస్ట్రీకొచ్చి తన క్యారెక్టర్ అయితే ఎక్కడ పాడైపోలేదు. తను రియల్ గుడ్ క్యారెక్టర్. అటువంటి మంచి బంగారు తల్లి మీ ఇంట్లో ఉంది గాబట్టి, మీరు నిజంగా సూపర్ పుట్టస్వామి గారు. ఒకసారి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది పుట్టస్వామి గారు. ఎట్లా ఉంటారసలు? మీరెలా ఉంటారో అర్థం గాదు. తనుజ ఏం అన్యాయం చేసింది చెప్పండి? క్షమించేయొచ్చు గదా! ఎంత నాన్న ప్రేమకి ఎంత తల్లడిల్లిపోతుంది ఆ పిల్ల. అసలు నిజంగా మస్తు బాధనిపించిందండి. నిజంగా ఆ టాప్ 5 ఉన్నప్పుడు ఆ ఫినాలికి నిజంగా అందరూ ఫాదర్, మదర్ అందరొచ్చినప్పుడు వీళ్ళ డ్యాడీ గూడా వచ్చుంటే ఎంత బావుండేదసలు నిజంగా. చాలా బావుండేది. కానీ రాలేదు. అండ్ నిజంగా శివాజీ గారు ఇక్కడ ఎమోషనల్ అయిపోయారు. తనుజని ఇంటర్వ్యూ చేస్తా ఉంటే ఎమోషనల్ అయిపోయారు. అండ్ లేడీ సింగం, లేడీ టైగర్ అని చెప్పేసి గూడా గిఫ్ట్ అయితే ఇచ్చారు. నాకైతే సూపర్ అనిపించింది. అండ్ కళ్యాణ్ గురించి నీకు ఉన్న ఫ్రెండ్‌షిప్ బాండ్ ఏంది అని అడిగినప్పుడు కూడా చాలా క్లియర్ కట్‌గా చెప్పింది. నా దిక్కేంచి కళ్యాణ్‌కి ఎటువంటి బ్యాడ్ నేమ్ రావద్దు. నేను ఇగ్నోర్ చేస్తున్నా అని చెప్పేసి బయట బ్యాడ్‌గా ఎళ్తుంది కాబట్టి అట్లా కాదు అని చెప్పి, కళ్యాణ్‌కి ఎక్కడ బ్యాడ్ వస్తదని చెప్పి కళ్యాణ్‌తో మంచి ఫ్రెండ్‌షిప్ అనేది చేసుకుంది. సో, అక్కడ కళ్యాణ్ గురించి ఆలోచించినంతగా నిజంగా తనుజ తన గురించి ఆలోచించలేదేమో, అందుకే ఈరోజు ఓడిపోయిందేమో అనైతే అనిపిస్తుంది. ఒకటైతే బాగా అర్థమైందండి నిజంగా ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 నాకు నేర్పిన గుణపాఠం ఏంటి అంటే, ఎవ్వరికి ఎక్కువగా మోటివేషన్ అనేది చేయకూడదు. ఎవ్వరికి ఎక్కువగా ముందుకు ఎళ్ళు అని చెప్పేసి చేయకూడదు. అట్లా చేస్తే వాళ్ళే ఓడిపోతారు అని చెప్పేసి తనుజని చూస్తే అర్థమైపోయింది. అది నా ఒక్కదాని గురించి నేను చెప్పడం లేదు. ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నా నేను. మీరేదైనా సరే, ఎక్కడైనా సరే సక్సెస్ అనే దాని గురించి ముందుకెళ్ళి ఫైట్ చేయాలనుకుంటే గనక మీ గురించి మీరే ఫైట్ చేయండి. మీతో పాటు ఇంకా ఎవరెవరి గురించో ఫైట్ చేయకండి. అప్పుడు మీరు ఓడిపోతారు. ముందు వేరే ఎవరి గురించో ఫైట్ చేశారనుకోండి వాళ్ళు గెలుస్తారనమాట. సో, ఈరోజు కళ్యాణ్ గెలిచిండు. మరి తనుజ విన్నర్ అవ్వలేదు. తనుజకి అన్యాయం జరిగింది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. కానీ తనుజ గెలిచినా కళ్యాణ్‌కి హ్యాపీ ఉంటదో లేదో తెలవదు కానీ, కళ్యాణ్ గెలిచినందుకు తనుజ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. హ్యాపీగానే ఉంది అసలు. కానీ తనుజ గెలిచుంటే ఇంకా బాగుండేదేమో అని నాకు నిజంగా ఈరోజు బజ్ ఇంటర్వ్యూ చూస్తే అర్థమైంది. అబ్బా!
కళ్యాణ్ కంటే తనుజనే విన్ అయ్యుంటే బాగుండేదేమో నిజంగా. లిటరల్లీ నాకు నిజంగా హానెస్ట్‌గా అనిపిస్తుందండి. కానీ తనుజ మళ్ళీ మంచి మంచి ప్రాజెక్ట్స్ తోటి మళ్ళీ 'స్టార్ మా'లోను అండ్ 'బీబీ' జోడీలోను వస్తదనైతే అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ తను ఆల్రెడీ ఈ 'బిగ్ బాస్‌కి' వచ్చే ముందు తనైతే ఒక సైన్ చేసిందంట ఓటీటీ వెబ్ సీరీస్ గురించి. అండ్ హీరోయిన్ అనే ఒక హీరోయిన్ క్యారెక్టర్ ఏసి ఒక సినిమా అయితే చేసిందంట. అండ్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రిలీజ్ అయితదో మరి చూడాలి ఎప్పుడు రిలీజ్ అయితదో. సో, మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా తనుజని చాలా మిస్ అయిపోయినా. అసలు తనుజ గురించి ఎక్కువ మాట్లాడుంటే ఇంకా బాగుండేదేమో వీడియోస్‌లల్ల అనిపించింది నాకు ఈరోజు ఇంటర్వ్యూ చూసేసరికల్లా. అండ్ నిజంగా ఇంకొకటి ఏంటి అంటే తనుజ ఎట్లయితే మన కళ్యాణ్ గురించి ఆలోచించిందో, డెమోన్ పవన్ గూడా సేమ్ అట్లనే రీతు గురించి ఆలోచించి తన గేమ్ పాడు చేసుకున్నాడనేది కూడా నాకైతే ఈరోజు ప్రోమో చూస్తే అర్థమైపోయిందనమాట. సో, తనుజ గురించి మీ ఒపీనియన్ ఏందో కామెంట్ చేయండి. ఒక లేడీ సింగం విన్నర్ అయ్యుంటే ప్రతి ఒక్కరు చూడాలని అనుకున్నారు. నిజంగా స్టార్టింగ్ నుంచి లేడీ సింగం తనుజకే ఫస్ట్ ఓటింగ్ ఉంది. అండ్ 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళు కూడా అందరూ బాగానే సపోర్ట్ చేసిర్రు. చేసిన కాడికి అండ్ బయట శ్రీజ వచ్చిన తర్వాత కూడా కన్ఫెషన్ రూమ్ తనే ఎళ్తది. మేము ఎళ్ళము ఇదంతా బానే చెప్పింది. కానీ ఎవరెంత చెప్పినా గానీ తనుజ కళ్ళ నుంచి వస్తున్న నీళ్ళు మాత్రం నిజంగా రియాలిటీ అండి. నిజంగా రియాలిటీ అసలు. దాని గురించి మనం అది యాక్టింగ్ అని చెప్పలేము. నటిస్తుందని చెప్పలేము. తను సీరియల్ యాక్టర్ అయ్యుండొచ్చు. తను సీరియల్‌లో నటించొచ్చు. కానీ రియాలిటీలో ఎన్ని రోజులు నటిస్తారు చెప్పండి? ఎన్ని రోజులు యాక్ట్ చేస్తారు చెప్పండి? అట్లా కాదు గదా! ఈరోజు తను లైవ్ చేసింది. లైవ్‌లో కూడా చూషినా. నిజంగా తను ట్రూ. నిజంగా ట్రూ అండి. చాలా ట్రూ అసలు. ఒక ఆడపిల్ల ఎలా అయితే ఉండాలి అని అనుకుంటారో తల్లిదండ్రులు, నిజంగే అలాగే ఉందండి తనుజ. తనుజ అటువంటి ఆడపిల్ల ప్రతి ఇంట్లోనూ ఉండాలండి. నిజంగా పుట్టస్వామి గారు ఎక్కడున్నారండి? క్షమించండి తనుజని. తనుజని క్షమించండి. ఎందుకండి ఎన్ని రోజులండి కోపాలు, పంతాలు? ఏం సాధిస్తారండి కోపాలు, పంతాలు పెట్టుకొని? ఆడపిల్ల అండి. మీరు కన్న ఆడబిడ్డ కన్నీరు పెట్టుకుంటే మీకు మంచిగా అనిపిస్తదా చెప్పండి? క్షమించేసేయండి పుట్టస్వామి గారు. క్షమించేసి దగ్గర తీసుకోండి. అసలు ఎంత మంచి ఆడపిల్ల అండి నిజంగా. బంగారు తల్లండి. అబ్బా! కట్టుమన్న ఇల్లు గూడా. బంగారు తల్లి నిజంగా. బజ్ ఇంటర్వ్యూ చూసేసరికి నాకు నిజంగా ఎమోషనల్ అనిపించిందండి. చాలా ఎమోషనల్ అనిపించింది. సరే అండి. బాయ్ బాయ్. ఉంటా ఇగ.